పేరట అందరికీ ప్రైజ్ లాడండి. బాగున్నారండి? మిమ్మల్ని, మీ పిల్లల్ని, మీకు కలిగిన వారందరినీ కూడా దేవుడు ఆశీర్వదించును గాక. మీ అక్కర్లన్నీ దేవుడు అన్నీ కూడా తీర్చును గాక. దేవుని కృప మీకు తోడై ఉండును గాక. ఈరోజు దేవుని వాక్యం కీర్తనలో 47వ అధ్యాయం. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటము చేయడి. జయధ్వనులతో ఆర్భాటం చేయాలి. దేవుని అంటే ఆయన్ని స్తుతించి కీర్తించాల, పాటలు పాడాల. యెహోవాయే మహోన్నతుడు, ఆయన భయంకరుడు, ఆయన సర్వభూమికి రాజై ఉన్నాడు. భూమి ఎక్కడైతే ఉందో అంతవరకు చివరి వరకు కూడా ఆయనే రాజు సర్వభూమికి. దేవుడు అన్యజనులకు రాజై ఉన్నాడు. దేవుడు తన పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. సర్వలోకానికి కూడా మహారాజు, మహోన్నతుడు, భయంకరుడు. ఆయన్ని మనం స్తుతించాలి, కీర్తించాలి. ఎందుకంటే మనం స్తుతించాలని ఆయన మనల్ని సృష్టించాడు కాబట్టి ఆయన చెప్పినప్పుడు మనం చెయ్యాలి. అద్భుతమైన రారాజు ఆయన. యెహోవాయే మహోన్నతుడు, రారాజు, ఆరోహణమైన రారాజు, ఆరాధ్యుడైన రారాజు, సర్వభూమికి రారాజు అయి ఉన్నాడు. ఈ లోక రాజ్యాలని కొన్ని రోజులు ఉంటాయి, కొన్ని రోజులు రాజులు దిగిపోతుంటారు. కానీ మన రాజు యేసుక్రీస్తు వారు సర్వలోకముకు రారాజు, భూదిగంతముల వరకు రారాజు. ఎన్నడూ కూడా సదాకాలము యెహోవా దేవుడై ఉన్నాడు, రారాజు అయి ఉన్నాడు. కాబట్టి ఆయన స్తుతించి ఆరాధించి గణపరచాలి. ఎల్లవేళ కూడా ఆయన కీర్తిస్తూ ఉండాలి, జయధ్వనులతో ఆర్భాటం చేస్తుండాలి, ఆయన్ని మహింపరచాలి. ఎల్లప్పుడూ కూడా దేవుని స్తుతిస్తూ ఉండాలి. దేవునికే మహిమ కలుగును గాక. దేవుని కృప ఆమె అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.